ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో శివపార్వతుల కళ్యాణంలో ఎప్పుడైనా సరే స్వామివారి యొక్క శిరస్సు మీద అక్షరోపణ అనేది ఎందుకు చేయరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మా ప్రాంతాల్లో మరి ముఖ్యంగా ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఇక్కడ చూసినట్లయితే స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మీరందరూ కూడా స్వామివారి యొక్క శాంతి కళ్యాణం వీక్షిస్తూ నేను చెప్పే విషయాన్ని గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే స్వామివారికి ముందుగా అయితే గణపతి పూజ, పుణ్యాహవచనం, ఆ తర్వాత కలిశారాధన ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని ఆ తర్వాత యజ్ఞోపవీత ధారణ, కంకణ ధారణ, ఆ తర్వాత జీలకర్ర బెల్ల ధారణ, ఆ తర్వాత మంగళసూత్ర ధారణ, ఆ తర్వాత కన్యాదానం ఇవన్నీ కూడా వస్త్ర సమర్పణ ఇవన్నీ కూడా జరుగుతూ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షిస్తూ నేను చెప్పే విషయాన్ని గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే మా ప్రాంతాల్లో శివపార్వతుల కళ్యాణం కానీ ఏ శివుడి యొక్క కళ్యాణం జరిగినా కానీ స్వామివారి యొక్క శిరస్సు మీద తరంబ్రాలు పోసే కార్యక్రమాన్ని ఎవరు చేయరు. అర్చకులు కూడా పోయరండి. చాలా వరకు నేను చూశాను. మా ప్రాంతాల్లో ఫస్ట్ నుండి కూడా ఎందుకో కానీ స్వామివారి యొక్క శిరస్సు మీద పొయ్యరు. తీసుకొచ్చి స్వామివారి యొక్క పాదాల మీద మాత్రమే పోస్తారు. అలాగే శ్రీశైలం, ప్రముఖ క్షేత్రం శ్రీశైలంలో కూడా నిత్య కళ్యాణంలో స్వామివారి యొక్క శిరస్సు మీద పొయ్యరు. తీసుకొచ్చి స్వామివారి యొక్క పాదుకుల మీద మాత్రమే స్వామివారికి తరంబరాల కార్యక్రమం అనేది జరుగుతుంది విశేషంగా. అదొక కొన్ని ప్రాంతాల్లో అదొక విశేషంగా జరుగుతున్న కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. నేను అనుకుంది ఏమిటి అంటే కనుక మీతో చెప్తాను. మీకు తెలిసింది మీరు కూడా కామెంట్ చేస్తురు. నాకు తెలిసినంతవరకు మాత్రం సాక్షాత్తు మహాదేవుడు ఆయన పొట్ల ఆయన పెరగల, ఆయన ఏమి చేయాల అంటే స్వయం వ్యక్తంగా వచ్చిన స్వామి కాబట్టి ఆయన శిరస్సు మీద పోసే అంత టోళ్ళం కాదనుకునే ఏమో కానీ స్వామివారి యొక్క కళ్యాణంలో శిరస్సు మీద పొయ్యరు అని నేను అనుకుంటున్నాను. అలాగే అంటే స్వామివారు జటాజుటంతో ఉంటారు కాబట్టి జటాజుటంలో గంగమ్మ ఉంటుంది కాబట్టి పోయిరేమోనని కూడా నేను అనుకుంటాను. కానీ మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. మా ప్రాంతాల్లో మాత్రం మరి ముఖ్యంగా స్వామివారి యొక్క శిరస్సు మీద తరంబరాలు అయితే పోయటం అనేది చేయరు. స్వామివారి యొక్క పాదాల మీద మాత్రమే పోస్తారు. అంటే చూపిస్తారు స్వామివారికి శిరస్సు మీదగా ఊరికే ఇట్లా చూపించి తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పాదుకుల మీద అయితే పోయటం జరుగుతుంది విశేషంగా. మరి నేను కూడా అదే పాటిస్తూ అలాగే చేశాను. ఇక్కడ కంకణ ధారణం అయితే జరిగింది. గణపతి పూజ, కలిశం పూజ, ఆ తర్వాత కంకణాలకు పూజ, ఆ తర్వాత యజ్ఞోపవీతానికి పూజ ఇవన్నీ కూడా చేసి స్వామివారికి కుడి చేతికి, అమ్మవారిలో ఎడమ చేతికి అలంకరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేస్తారు అంటే కనుక రక్షగా ఉండటానికి. ఎవరికి రక్షగా ఉండటానికంటే మనందరికీ కూడా రక్షగా ఉండాలి స్వామి అంటూ స్వామివారికి చేయటం జరుగుతుంది. రక్షాబంధనం కడతం జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారికి యజ్ఞోపవీతం మొదటిది పెళ్ళవక ముందు వేస్తారు. తర్వాత రెండవ గృహస్థ ధర్మానికి గుర్తుగా రెండవ యజ్ఞోపవీతాన్ని వేస్తారు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే కనుక మన కోసం స్వామి, మన అందరి కోసం, మన క్షేమం కోసం స్వామి తన కళ్యాణాన్ని మన చేయించుకుంటున్నారు. ముందుగా అయితే కన్యాదానం కూడా జరిగింది. కొబ్బరికాయని పెట్టి స్వామివారి యొక్క పాదాల మీద వదులుతూ అమ్మవార్లిద్దరినీ కూడా స్వామివారికి కన్యాదానం చేయడం జరిగింది. కన్యాదానం తర్వాత స్వామివారికి సుముహూర్తం జరుగుతుంది. చూసినట్లయితే ముందుగా అమ్మవార్లు ఇద్దరు కూడా కలిసి స్వామివారి యొక్క శిరస్సు మీద అలంకరించడం జరిగింది. ఆ తర్వాత స్వామివారు తీసుకుని స్వామివారు చూసి స్వామివారి ఇద్దరి యొక్క అమ్మవారి యొక్క శిరస్సు మీద పెడతంతో సుముహూర్తంలో జీలకర్ర బెల్లం అనేది పూర్తవుతుంది. ఇక్కడ శివపార్వతుల కళ్యాణంలో మధుపర్గం మంగళధారణ తర్వాత అయితే నేను పెడతాను జరుగుతుంది. మామూలుగా అయితే ముందే పెడతారు, నేనైతే కొంచెం అవతల పెడతాం జరిగింది. అలాగే ఇక్కడ మంగళసూత్ర ధారణంలో మీరందరూ మిస్ అయ్యి ఉంటారు. ఇక్కడ అంటే డైరెక్ట్గా అమ్మవారికి వేయటం అనేది జరుగుతుంది. కానీ డైరెక్ట్గా అమ్మవారికి వేయలేదండి. కాకపోతే స్వామివారి యొక్క ఆ చేతికి
కుడి చేతులకి తగిలించి ఆ తర్వాత వేయటం జరిగింది. కాకపోతే ఇక్కడ వీడియోలో అలా రాలేదు. అంటే ఆ బిట్ అనేది కట్ అయిపోయింది. కట్ అవటం వల్ల మీకు అది రాలేదు. స్వామివారికి చూపించి అమ్మవార్లకు వేయటం జరిగింది కానీ డైరెక్ట్గా అమ్మవార్లకైతే వేయలేదండి. మళ్ళీ అంటే వీడియో చూసిన వాళ్ళు అనుకుంటారేమోనని నేను చెప్తున్నాను ముందుగా. ఆ వీడియో అయితే కొంచెం మిస్ అయింది. ఎలా మిస్ అయిందో కానీ ఆ వీడియో మిస్ అవ్వటం వల్ల మామూలుగా మంగళసూత్ర ధారణ చేసినట్లుగా ఉంది కానీ స్వామివారి యొక్క చేతులకు తగిలించి ఆ తర్వాతే మంగళధారణ అనేది చేయటం జరిగింది. మంగళధారణ అయిపోయినాక హారతి ఇస్తున్నాను చూడండి. ఇప్పుడు అసలైన ఘట్టం చెప్పే కదండి, తలంబ్రాల కార్యక్రమం అయితే జరుగుతుంది. చూసి ఆనందించవలసిందిగా కోరుకుంటున్నాను. మీకు అంటే విష్ణుమూర్తి కళ్యాణాల్లో రాముల వారి కళ్యాణానికి ఏం చేస్తారంటే మీరు చూసే ఉంటారు, స్వామివారికి శిరస్సు మీద పోసేస్తూ ఉంటారు. కానీ ఇక్కడైతే పోయారు. ఇప్పుడు మధుపర్గం సమర్పించడం జరిగింది. మంగళసూత్ర ధారణ తర్వాత నూతన వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. మామూలుగా అయితే జీలకర్ర బెల్లం ముందే మధుపర్గం పెడతారు. ఎందుకంటే అంటే మన ప్రాంతాల్లో మన కళ్యాణాల్లో అంటే మామూలుగా కళ్యాణాల్లో జరుగుతున్నప్పుడు ఈ పెళ్లి చీర అనేది వేరే కట్టుకొస్తారు. జీలకర్ర బెల్లం పెట్టేసరికి ఒక చీర కట్టుకుని ఆ తర్వాత మరొక చీర కట్టుకొచ్చి ఆ తర్వాత తలంబ్రాల కార్యక్రమం మంగళసూత్ర ధారణ అయితే జరుగుతుంది. ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా స్వామివారికి జరగాలని అలా పెడతారు. కాకపోతే మేమైతే కళ్యాణమే కదా స్వామివారికే కాబట్టి మధుపర్గాలు మధ్యలో పెడతాం. అంటే ఆ కార్యక్రమం అయినాక పెడతాం జరుగుతుంది. ఈ విధంగా స్వామివారికి అమ్మవారికి చూపించి అమ్మవారి యొక్క పాదాల దగ్గర పెట్టి ఆ తర్వాత చటారిలో పోయటం అనేది అది ఆ పాదుకుల్లో పోయటం జరుగుతుంది. ఆ తర్వాత మాల మార్పిడి కార్యక్రమం చేసి ఆ తర్వాత దివ్యమంగళ నీరాజనాలు స్వామివారి యొక్క అష్టోత్తర నామాలు ఇవన్నీ కూడా చదువుతుండగా స్వామివారికి ఈ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ శాంతి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించిన మీ అందరికీ కూడా ఆ ఆది దంపతుల యొక్క కరుణా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఈ కళ్యాణాన్ని శాంతి కళ్యాణం అని పిలుస్తారు. ఎందుకంటే ఈ కార్యక్రమం అంతా కూడా జరిగింది కదండి, అవన్నీ కూడా మంచిగా జరిగినందుకు శాంతి కళ్యాణం అనేది నిర్వర్తించడం జరుగుతుంది. శాంతి కోసమని దేశమంతా శాంతంగా ఉండాలి, శాంతిగా ఉండాలని కోరుకుంటూ ఈ శాంతి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవటం జరుగుతుంది. ఈ విధంగా ప్రతిష్ఠ అయిన రోజు ఎక్కడైనా సరే ఆలయాల్లో కంపల్సరీ ఈ విధంగా శాంతి కళ్యాణం అయితే చేస్తారు. అదే విధంగా ఈ విధంగా పూర్తయిందండి. స్వామివారి యొక్క ఆ మల్లేశ్వర స్వామివారు, దుర్గా అమ్మవారు, ఆ గంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఇలాంటి మంచి మంచి సేవలు నాచే ఇంకా చేయించుకోమని ఆ స్వామివారి వేడుతూ ఈ వీడియోని ముగిస్తున్నాను. స్వామివారి యొక్క మంగళహారతిని అద్దుకోండి. స్వామివారికి నివేదన ఆ తర్వాత హారతి ఇచ్చిన తర్వాత మామూలుగా మొత్తం కూడా పైన చూపిస్తానండి. చూసి సంతోషించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎంతమందికి నచ్చింది ఏంటనేది కూడా కామెంట్ చేయండి. ఆ మహాదేవుడి యొక్క కళ్యాణాన్ని పాల్గొన్న వారందరికీ కూడా సకల శుభాలు కలగాలని నేను ఆ మహాదేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమ శివాయ.